మొదటి సంతానంగా కొడుకు పుడితే ఆ తల్లిదండ్రుల జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంతానం అనేది ఒక యోగం. ఈ రోజుల్లో సంతానం కలగక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కనుక సంతానం కలగడమే ఒక పెద్ద అదృష్టంగా భావించవచ్చు. సంతానం కలగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. సంతానాన్ని మగ సంతానం, ఆడ సంతానం అని రెండు రకాలుగా చూసుకుంటూ ఉంటాం. మగ సంతానం కలిగితే తల్లిదండ్రులకు మోక్ష మార్గం వచ్చినట్లు అని అర్థం. ఆడపిల్ల సంతానంగా కలిగితే చాలా అదృష్టంగా భావించవచ్చు. అమ్మాయి పుడితే కన్యాదానం చేసే ఫలితం తల్లిదండ్రులకి వస్తుంది. అంటే అల్లుణ్ణి పరమేశ్వరుడి స్వరూపంగా భావించి తల్లిదండ్రులు ఆడపిల్లను వారి చేతుల్లో పెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. పరమేశ్వరుడి స్వరూపంగా భావించి అల్లుడి కాళ్లను కడుగుతారు. అంటే భగవంతుడికి ఇవ్వడానికి ఒక ఫలం వచ్చింది. ఆడపిల్ల పుడితే అంటే ఆడపిల్ల పార్వతీదేవి అమ్మవారి స్వరూపంగా భావించవచ్చు. ఇంట్లో ఆడపిల్ల తిరిగితే అమ్మవారు తిరిగినట్లే. ఆడపిల్ల మొట్టమొదటి సంతానంగా పుడితే ఆ ఇల్లు అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలతో తొలతూగుతుంది. ఆడపిల్ల పుట్టడం చాలా అదృష్టం. ఇక మొదటి సంతానంగా మగపిల్లవాడు పుడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మగ సంతానాన్ని వంశోద్ధారకుడిగా చూస్తాం. వంశం అంటే పుత్ర సంతానం. వంశాన్ని నిలబెట్టేవాడు కొడుకు. వంశ మోక్ష మార్గాన్ని ఇచ్చేవాడు కొడుకు. మొదటి సంతానంగా మనకి మగ సంతానం పుడితే వంశాన్ని నిలబెట్టేవాడు అవుతాడు. ఇలా పుట్టాడు అని చెప్తూ ఉంటారు. మగ సంతానం పుడితే భవిష్యత్తులో యజ్ఞ యాగాదుల్లో కానీ లేదా క్రతువుల్లో కానీ అన్ని కార్యక్రమాల్లో కూడాను కొడుకు తోడుగా నీడగా ఉంటూ మోక్ష మార్గాన్ని ఇచ్చేవాడు పుత్రుడు. కాబట్టి మగ సంతానం కలగగానే మనకి మోక్షం వచ్చిందని, తనకి మోక్షం వచ్చిందని తండ్రి భావిస్తాడు. అలాగే 7 సంవత్సరాలు వచ్చిన సమయంలో ఉపనయనం చేస్తారు. ఈ విధంగా కొడుకుని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తే మోక్ష మార్గం కలుగుతుంది. కొడుకు లోక కళ్యాణార్థం ఉపయోగపడతాడు. కాబట్టి వంశోద్ధారకుడు పుట్టడం విశేషంగా భావిస్తారు. మగ సంతానం అయితే ఈ విధంగా ఫలితం ఉంటుంది. ఆడ సంతానం అయితే అమ్మవారి స్వరూపంగా ఆ ఫలితం ఉంటుంది. సంతానం కలగడం ఒక యోగం, ఒక అదృష్టం. ఆ సంతానం కూడాను సత్సంతానం కలగాలంటే తల్లిదండ్రులు వివాహం జరిగిన 16 రోజుల పండుగ అయిన తరువాత గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకుని గురువు గణపతి బాలమంత్రాన్ని సాధన చేస్తే కలిగే సంతానం సత్సంతానంగా కలుగుతుంది. మగ సంతానం అయినా ఆడ సంతానం అయినా సరే సత్సంతానం కలిగితే లోక కళ్యాణార్థం ఉపయోగపడతారు. కనుక దంపతులు వివాహం అయిన తర్వాత గురువు పరంపరలో ఉండే సంతానం సౌభాగ్యం అన్నీ కూడాను చక్కగా ఉంటాయి. మొదటి సంతానంగా పుట్టినటువంటి కుమారుడు దేవతల చేత అనుగ్రహించబడి జన్మించినవాడు. అందుకే మొదట కొడుకు పుడితే ధర్మ సంతానం అని అంటారు. ఏ కారణం చేత అయినా సరే పెద్ద కొడుకును వేరే ఒకరికి ఇవ్వనేకూడదు. ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కోడలిదే ప్రధానమైన బాధ్యత. ఏది ఏమైనా సరే మొదటి సంతానం కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అది అదృష్టమే అని పెద్దలు చెప్తూ ఉన్నారు.